రేపేం జరుగుతుంది అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు అయోధ్యలో జరిగేటువంటి బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యకి చేరుకోవడంతో అయోధ్యలో వీళ్ళ ముగ్గురు భేటీ అవుతారా, అసలు తన డిక్కీ కిందకి నీళ్లు వస్తాయనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఉలుక్కమంటే జగన్మోహన్ రెడ్డికి మధ్య బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. ఏమి జరిగినా సరే తనకు వ్యతిరేకంగానే జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ వదిలేసిపోయాడు, చెల్లేమో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఇవాళ ఏకంగా విజయవాడలో మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రశ్నించేది ఒక తప్పుడు ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అని చెప్పి నేరుగా నిలదీసేసింది. అదేవిధంగా ఇప్పుడు గత కొద్ది కాలంగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే చెప్తా ఉన్నారు, తెలుగుదేశం జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కలిసి వస్తోందని. అయితే రేపు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి, అయోధ్య దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు వెళ్తూ ఉన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆహ్వానం అందింది. వీళ్ళిద్దరూ కూడా అయోధ్య వెళ్తున్నారు. కాబట్టి అయోధ్యలో వీళ్ళు ముగ్గురు భేటీ అవుతారేమో, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు కన్ఫామ్ అయిపోతుందేమో. అప్పుడు తన విషయంలో నరేంద్ర మోడీయో, కేంద్ర ప్రభుత్వమో, అమిత్ షానో అండగా నిలవరేమో. ఇక్కడ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి చెరబట్టి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి బానిసల్లాంటి కొంతమంది పోలీసుల్ని, ఐఏఎస్ఎల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దామనుకుంటే ఈ వ్యవస్థలన్నీ తనకు వ్యతిరేకంగా పనిచేస్తాయేమో. పొత్తుతో వాళ్ళు ముగ్గురు కనుక ముందుకెళ్తే వ్యవస్థలకి జగన్మోహన్ రెడ్డికి సహకరించవేమో అనేటువంటి ఆందోళనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి ఇవాళ షర్మిలా గారిని ఉద్దేశించి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం డాగ్స్, నీచాత్యనిత్యంగా నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దయచేసి మిమ్మల్ని ఒకటి కోరుతా ఉన్నాను నేను. షర్మిలా గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు కారుకూతలకు వస్తున్నారండి. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి, ఆ అమ్మాయిని పట్టుకొని రాజకీయంగా మాకు కూడా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, కానీ ఆ అమ్మాయిని పట్టుకొని ఒక్కసారి తన రాజకీయంగా ఒక అడుగేసిందని చెప్పి నీచాతినీచంగా తన క్యారెక్టర్ను ఉద్దేశించి చిల్లరగా తన ఎట్లా పడితే అట్లా చాలామంది తిడుతున్నారంటే చాలా ఘోరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారిపోతాడు. తల్లి, చెల్లి, బాబాయ్ అనేటువంటి ఎమోషన్స్ అతనికి ఉండవనేది ఇవాళ చూసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ కార్యక్రమానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఖచ్చితంగా ఇప్పుడేం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులేం కన్ఫామ్ అయినట్టు కాదు. అది భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి, అదేవిధంగా 100 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్ర ప్రభు యొక్క దేవాలయానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఆహ్వానించారు కాబట్టి గౌరవించి వీళ్ళు వెళ్తారు. అంత మాత్రాన అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారని చెప్పి టెన్షన్ పడటం. ఎందుకంటే ఇతను ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రత్యేక హోదా తెస్తాడనో, ఈ రాష్ట్రం పోలవరం కోసం నిధులు తెస్తాడనో, ఈ రాష్ట్రం కోసం ఏమైనా సంస్థలు తెస్తాడనో అనుకుంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రత్యేక విమానంలో పోతాడు, అక్కడ వందలాది వేలాది కోట్ల రూపాయలు వాళ్ళకి సమర్పించుకుంటాడు. తన కేసుల్లో, తన బాబాయిని వేసేసినటువంటి కేసుల్లో తమ్ముడిని ఈ కేసుల్లో సేవ్ చేయమని చెప్పి వాళ్ళని బతిలాడుకుంటాడు. రాష్ట్రానికి వేల కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి, పర్మిషన్లు తెచ్చుకోవడానికి కూడా లంచాలు ఇచ్చుకుంటాడు. ఆ తర్వాత నేరుగా రిటర్న్ వస్తాడు. పీకిందేమీ లే. ఇతనికి అవసరం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరే వెళ్ళినా కూడా భారీ మెజారిటీతో 150 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. సరే, భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కావాల్సి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇతను చేసినటువంటి విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కోసం, అవసరం కోసం వెళ్ళొచ్చు. అది ఒక నిర్ణయం, రాజకీయపరమైనటువంటి నిర్ణయం. కానీ రేపు అయోధ్యలో ఏదో జరిగిపోద్ది అనేటువంటి టెన్షన్లో తాడేపల్లిలో ఉత్కంఠగా నువ్వు కూడా పోయి ఉడుతాడు పోతున్నావు. అయితే క్లారిటీ ఉందా రేకు? నిన్ను కూడా పిలిచే ఉంటారుగా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో నువ్వు ఒకడవక నిన్ను పిలవలేదా? పిలిచినా పోవారు. ఎందుకు ఈ సిగ్గుమాలి పనులు? చివరికి అయోధ్య చెట్టు కూడా తాడేపల్లి కోట పక్కన వేసుకొని ఆ అయోధ్య చెట్టుకు పోయి మామ అనిపించి ₹1,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తావా? నిన్న సంక్రాంతికి ఏందో దౌర్భాగ్యం. నీ ఇంటి పక్కన దేవాలయాలు సెట్టింగ్ ఏంటి? ఎవడమ్మా మొగుడు సొమ్ము? నీ మాజీ మంత్రి కొడాలని భాషలో మాట్లాడాలంటే బూతులు కాదు కానీ ఎవడు సొమ్మది? ఏందో సెట్టింగ్లు వేసేది? పావులెట్టి టెంపుల్కి పోయి ఇబ్బంది ఏముంది? ఎందుకు పనికిమాలి పనులు? నీ ఇష్టప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు? ఆ డబ్బులు ఎందుకు దుర్వినియోగం చేసావని చెప్పి వెంకవరీ జరిగితే బొక్కలోకి పోయి దేవుడు నువ్వు ఒక్కడవే కాదు. ఈ ఐడియా ఇచ్చినాడు, దీనికి సహకరించినాడు, దీన్ని ఇంప్లిమెంట్ చేసినాడు, జీవో ఇచ్చినాడు, ఆ డబ్బులు రిలీజ్ చేసినాడు, అందరూ కూడా బొక్కలో పోవాలి. అరే నాయన, ఒకటే చెప్తా ఉన్నా నేను, తప్పుడు పనుల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కడు వ్యక్తిగతంగా రేపు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వానికి, నాకు కాదులే. ఇప్పుడు మా బొట్టోళ్ళ మీద కేసులు పెట్టారు,
తుత్తరగా పనులు చేశారు పోలీసులు, బానిసల్లా చేశారు, దాడులు చేశారు. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. మీ తుత్తర తీరుద్ది ఖచ్చితంగా చట్టపరంగా. ఏదో వ్యక్తిగతంగా వస్తాం, మీ కుటుంబాల జోలికి వస్తాం. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇటువంటి వార్నింగ్లు ఏం మేము వైసీపీ వాళ్ళు ఆ పనులు చేసేది. మేము చట్టపరంగా వెళ్తాం, న్యాయపరంగా వెళ్తాం. మీరు చట్టాన్ని అతిక్రమించేవైతే తప్పులు చేశారో అవి కోర్టుల ద్వారా, చట్టాల ద్వారా నిరూపించి తగిన విధులైనట్టు చర్యలు తీసుకుంటాం. కొంతమంది ఉంటారు, బాగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. ఖచ్చితంగా మీ కుటుంబాలను, మిమ్మల్ని, మీ ఉద్యోగాలను టార్గెట్ చేస్తారు. బట్ అటువంటి వాటిని మేము ఎంటర్టైన్ చేయం. అంటే ఇంత బలంగా చెప్తున్నాం, మీరే చేస్తారని కూడా కొంతమందికి అనుమానం వస్తుంది. లేదండి, మేము జగన్మోహన్ రెడ్డిలే కాదు, మేము చట్టాన్ని గౌరవిస్తాం. కాబట్టి మీరు కూడా గౌరవించండి.